అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. రేపటి నుంచే అమలు 60 నుంచి 90 ఏళ్ళు సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది. మెయిన్ టైటిల్ చూడొచ్చు, కోర్టు సంచలన తీర్పు అని చెప్పి. సో ముఖ్యంగా రేపటి నుంచి అమలు చేస్తూ ఈ తీర్పును సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా భూస్వామి అద్దెదారు వివాదాన్ని పరిష్కరిస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును అమలు చేస్తూ మనకి నిర్ణయం ప్రకటించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ తీర్పు మనకి విడుదల కావడమే జరిగింది. సో అద్దెదారులు, ఇంటి యజమానులు ఎప్పటికీ కాలేరు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆస్తి యజమానులకు పెద్ద విజయంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి వారికే మనకి హక్కు అయితే ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది. అద్దెదారులు ఎన్ని సంవత్సరాలు ఇంటిలో నివసించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి యాజమాన్యాన్ని పొందలేరు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది. సో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ కేసు పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.